ప్రయత్నం చేద్దామండి. శ్రీకాకుళం నుంచి కమల్ రాస్తున్నారు. గణేశుడు గరిక ప్రియుడు అన్నారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయకుడికి గరికకి చాలా అవినాభావ సంబంధం ఉంది. స్వామివారు ఎంత ఆనందపడతాడో ఆ గరికని ఆ స్వామికి సమర్పిస్తూ ఉంటే వెంటనే కరుణిస్తాడు. అందుకే ఆయన్ని క్షిప్రసాది అన్నారు, వెంటనే కరుణించే దైవం అని చెప్పేసి. ఈ గరికకు సంబంధించి ఒక కథ కూడా ఉంది. యముని యొక్క తుమ్ము నుంచి ఆయన ఒకానొక సమయంలో ఇంద్రసభలోకి ప్రవేశిస్తే అక్కడ అందాల హొయ్యలతో తుణికిసలాడే ఒకటువంటి కన్యను చూసి ఈయన యొక్క ప్రభావం కించిత్తు మనస్సు వికలమైన సందర్భంలో ఆయన ఆవలించట. ఆ ఆవలించేటప్పటికీ దానిలో నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాక్షసుడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించినప్పుడు రాక్షసత్వం ఉంటుంది కదా సహసిద్ధంగా. ఆ రాక్షసత్వంతో అందరినీ కూడాను నానా వికలాతి వికలమైనటువంటి ప్రభావాలు చూస్తున్నప్పుడు గణేశుని అర్జించారు అందరూ కూడా. స్వామి నువ్వే దిక్కు అని చెప్పేసి, నీ పని ఇట్లా ఉందా అని చెప్పేసి ఆయన నోరు తెచ్చి ఆ వికటాసురుడు అనేటువంటి రాక్షసుడిని కాస్త మింగేశాడు. ఎప్పుడైతే ఆయన మింగాడో శరీరం లోపల అగ్నితత్వం ప్రజ్వరిల్లింది. ఈ వికటాసురుడు అంటే కామంతో కూడినటువంటి అగ్ని. ఆ అగ్నితత్వం విపరీతంగా బాధిస్తూ ఉంటే దేవతలందరూ కూడాను వివిధ రకాలుగా ఆ స్వామికి అర్చనలు చేసినా తగ్గలేదు. కొంతమంది అభిషేకార్చనలు చేశారు, అయినప్పటికీ తగ్గలేదు. అటువంటి సమయంలో అన్నిటికీ మూల కారణం సలహాలు ఇచ్చేవాడు మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్నాడు కదా. ఆయన గరిక తీసుకొచ్చి స్వామివారికి సమర్పించండి అయ్యా అని చెప్పేటప్పటికల్లా ఆ గరిక కట్ట తీసుకొచ్చి 21 గరికలు తీసుకొచ్చి స్వామివారి ముందు ఉంచేటప్పటికి ఆయన యొక్క అగ్నితత్వం కాస్త సన్నగిల్లింది. ఆనందతత్వంతో ఆయన విరాజిల్లాడు అని. అందుచేత అప్పటి నుంచి గరికతో గనక స్వామిని గనక ఎవరైతే అర్చన చేస్తారో వారికి సకల ఇష్ట కామ్యార్థులు కూడాను నెరవేర్చడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అందుకే చాలామంది వినాయకుని దగ్గర గరికతో పూజ చేసిన తర్వాత ఆ గరికను తీసుకుని వెళ్ళి తమ బీరువాల్లో దాచిపెట్టుకుంటారు. కాస్త ఐశ్వర్యాన్ని ఇస్తాడు స్వామివారు అని చెప్పేసి. ఐశ్వర్య ప్రదాత కూడా ఈ స్వామివారే. అక్కడ ఆయన కమలవాసి తత్వంలో విరాజిల్లుతాడు ఒక్కొక్కసారి. అందుచేత ఆ గరికలో దాగిన పరమార్థ లక్షణం అంత గొప్పది. అలాగే మనకి ఇప్పటికీ పీడకలు వచ్చేటప్పుడు కనుక ఎవరైనా సరే గరిక ముక్కను కనుక తల కింద పెట్టుకొని పడుకుంటే వినాయకుడికి పూజ చేస్తుంది, ఆ పీడకలలు అనేటువంటివి రావు. ఇది సత్యం. ఇంత గొప్ప విశేషవంతమైన ప్రభావం ఈ గరికలో దాగిన పరమార్థం కాబట్టి. ఈ గరిక ఎటువంటిది? పెద్ద వర్షం వచ్చినా సరే అది వంగిపోతుంది కదా, అంతేగాని ఊడిపోదు. గరిక అంటే గడ్డి, అది ఊడిపోదు కదా గరిక. ఒక్కోసారి మనం పీకేసినప్పటికీ కూడా మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది. అందుచేత ఈ గరిక లాంటి స్వభావం మనకి చాలా అవసరం. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సరిసమానంగా భావన చేస్తూ దాని యొక్క ప్రభావాన్ని నుంచి బయల్పడటానికి సర్వవ్యాపికారకుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి శరణు వేడుదాము అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే ఆయన గరిక.